శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారము. మనకు మే నెల మాస ఫలితాల్లో వైశాఖ మాసము. ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు, అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు, దాన ధర్మాలు, అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు, అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం, పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు. అలానే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, గంగోతరణము, అలానే మనకు వైశాఖ పౌర్ణిమ, అలానే ఏకాదశి, చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి, ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి. అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది, పద్మపురాణం తెలుపబడింది. కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే కూడా ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి, ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది. ముఖ్యంగా విష్ణుప్రీతి అయినటువంటి మాసము వైశాఖ మాసం. కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి. ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది. ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ, అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి 18వ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో. అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు. ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది. అలానే బుధుడు కూడా అతిచారంతో 2వ రాశిలో మారుతున్నాడు. మేషంలోకి 6వ తారీఖు వచ్చి, అట్లానే మళ్ళీ మే 6 నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే 23 నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా. ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు. ఇదంతా గమనిస్తూ ద్వాదశ రాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదనుగుణంగా కార్యక్రమాలు, శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. మకర రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణాక్షత్రం 4 పాదాలు, ధనిష్టాక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి. ఈ మకర రాశికి జన్మస్థానం నుంచి ద్వితీయంలో రాహు, తృతీయంలో శని శుక్రుడు, చతుర్థమందు బుధుడు, పంచమందు రవి యొక్క సంచారం చేయటం మే 14 నుంచి. అలానే షష్ఠస్థానంలో గురువు సంచారం చేయడం మే 14 నుంచి. మే 18 నుంచి రాహుకేతులు మార్పు వల్ల ద్వితీయ స్థానము, అట్లాగే అష్టమ స్థానం సంచారం చేస్తున్నాడు. కుజుడు సప్తమ స్థానం సంచారం చేస్తున్నాడు నీచస్థితిలో. ఈ యొక్క ధనస్సు రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా ద్వితీయంలో రాహు, ద్వితీయ రాహు చూసినట్టయితే ధన నష్టము, కొంత డబ్బు వెచ్చించాల్సిన అవసరము, శస్త్రచికిత్స చేసుకునే అవకాశము, ధనమున్నా కూడా కొంత పిసినార్తనంగా ఉండడము, ఎక్కడైనా కూడా ద్వితీయ వివాహం చేసుకునేటువంటి ద్వితీయ వివాహం నిర్విఘ్నంగా సాగటము, అలానే తృతీయంలో శని యోగప్రదంగా ఉండడం, దీర్ఘకాలిక సమస్య నుంచి బాధపడే వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని సహకరించేవారు ఎక్కువగా ఉండడం, సలహాలు సూచనలు తీసుకోవడం, అలానే శుక్రుడుగా యోగప్రదంగా తృతీయంలో ఉన్నాడు. తోబుట్టుల కూడా లాభం చేకూరే అవకాశం ఉంది. చతుర్థమందు బుధుడు సంచారం చేస్తున్నాడు. చతుర్థమందు బుధుడు కాబట్టి విద్యార్థులు, అట్లానే ప్రాథమిక విద్య కానీ విద్యార్థులు కానీ యోగప్రదంగా ఉంటుంది. అలానే పంచమంలో రవి సంచారం చేస్తున్నాడు. రవి యొక్క సంచారం పంచమ క్షేత్రంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో తేజోహీనత ఉంటుంది. కొంత అత్యుష్ణం కలిగి విపరీత వేడి రావటము, శరీరంలో బాధలు, వాతము లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క షష్ఠస్థాన గురువు ఉండడం వల్ల విపరీతమైనటువంటి శరీర దారుఢ్యం పెరగటము, అలానే నూతన కార్యాలు చేపడితే అవి వెనక్కిపోవటము, ధార్మిక కార్యక్రమాలు చేద్దాం అనుకోవటం ముందుకు వెళ్ళటం మళ్ళీ వెనక్కి రావటం, అలానే గురువు షష్ఠస్థానంలో ఉండటం వల్ల కొంతవరకు అసిడిటీ లాంటివి రావటం, మోకాళ్ళు కానీ కాళ్ళకు కానీ కీళ్ళ వాపులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు కూడా మీకు సప్తమ స్థానంలో ఉండడం రక్తహీనత కానీ హృద్రోగం కానీ, అలానే ఏదైనా శ్వాసకు సంబంధించిన వ్యాధులు బాధపడుతున్న వారు తగిన సూచనలు తీసుకోవడం మంచిది. కుజుడు సప్తమ స్థానంలో ఉండడం మోసగించేటువంటి వారు ఎక్కువగా ఉండడం, కొంత ధనష్టం కలగడం, భాగస్వామ్య వ్యాపారంలో కూడా కొంత నష్టం కలగటం, అష్టమంలో కేతు ఉండడం, ఆకస్మిక ప్రయాణాలు చేయటం, కొంత రావాల్సి రావటం, ప్రయాణాలు చేయటం,
అలా కార్యానుకూలం జరిగే అవకాశం, అలా తద్వారా కొంతవరకు ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఆ సమస్య నుంచి పరిష్కారము జరగటం జరుగుతుంది. ఈ విధంగా మకర రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క కేతు అష్టమ స్థానం సంచారం చేస్తున్నారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అలానే నవగ్రహాల్లో వ్యతిరేకమైనటువంటి గ్రహంగా గోచరిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క కుజుడు. సప్తమంలో కుజుడున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య కవచం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామికి తదేకంగా విభూతితో అభిషేకం చేయటం లేదా జపం చేసుకోవడం కానీ చేస్తే చాలా మంచిది. అతని క్షేత్ర దర్శనం చేసుకోవడం కూడా మంచి కలిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారికి. కాబట్టి వీరికి 80% కొద్దిగా శని యోగప్రదంగా ఉన్నాడు. మిగతా గురువు కానీ, రవి కానీ, బుధుడు కానీ, అలాగే రాహు కానీ, కుజుడు కానీ వ్యతిరేకంగా ఉన్నారు. అంటే దాదాపు నవగ్రహాల్లో అత్యధికమైన గ్రహాలు ప్రత్యేక ఫలితాలు ఉన్నాయి. కాబట్టి నవగ్రహ ధ్యానం కానీ, నవగ్రహ దానాలు కానీ, అలానే నవగ్రహ ప్రదక్షిణం కానీ, గురు చరిత్ర చేసుకోవటం కానీ, శివారాధన చేసుకోవటం కానీ చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు మకర రాశి వారు ఈ యొక్క వైశాఖ మాసం మే నెలలో. శ్రీమాత్రే నమః.